దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని ప్రజలారా అందరికీ శుభోదయం. ఈరోజు అనగా 14 ఒకటవ నెల 2025 సంవత్సరం చదవవలసిన లేఖన భాగములు. 47వ అధ్యాయం ఆదికాండం ప్రధానమంత్రిగా యోసేపు బాధ్యతలు. 48వ అధ్యాయం యాకోబు యోసేపు కుమారులను దీవించడం. 49వ అధ్యాయము యాకోబు యొక్క ప్రవచనములు మరియు ప్రాణము విడుచుట. 50వ అధ్యాయం ఐగుప్తులో యోసేపు చివరి రోజులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరమైనది ఒక్కటే, అది దేవుని వాక్యం చదవడం, ప్రార్థించడం. ఇంతకన్నా మించింది లేదు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈ 2 కార్యములు చేస్తే చాలు. మీ కుటుంబములు దీవించబడతాయి, మీ పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు. తప్పకుండా ఈరోజు ఈ 4 అధ్యాయములు చదువుతారు కదా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హృదయపూర్వక ధన్యవాదములు.